హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. అందుకనే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాము, దీన్ని బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకుందాం. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పెనం వేడెక్కింది. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి మనం ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం పొడి 1 స్పూన్ వేసుకుందాం. ఇందులోకి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరిని నేను 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను వెండి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఈ కొబ్బరిని మిక్సీలోకి వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం. ఇందులోకి 1/2 గ్లాస్ నీళ్ళు తీసుకుందాం. ఒక చిప్ప తీసుకున్నాను నేను కొబ్బరిని. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాం. చూడండి, కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పాలను తీసుకుందాము. కొబ్బరి పాలని ఇలా ఒక కప్పులోకి తీసుకోవాలి. మాకు 1 కప్పు కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు మనం కర్రీలోకి వేసుకుందాం. కొబ్బరి పాలని మనం కర్రీలోకి వేసుకుందాం. ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయి, వీటిని పొట్టు తీసుకుందాం. ఇప్పుడు ఈ గుడ్లని మధ్యలో కట్ చేసుకొని కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన గుడ్లు కర్రీలో వేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఈ ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.